తెలంగాణను విద్యుత్ కాంతులతో నింపేందుకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరిగిపోతోంది. ఇలాంటి తరుణంలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ అవసరాలను తీర్చేందుకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. విద్యుత్ కొరత కోతలను అధిగమించడంతో పాటు రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ కేంద్రంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ థర్మల్ విద్యుత్ ప్లాంట్లోని 2వ యూనిట్ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ వెలుగులు పంచడానికి సిద్ధమవుతున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. కాంగ్రెస్ ప్రజాపాలన ఏడాది విజయోత్సవాల ముగింపు వేడుకలు ఇవాళ నుంచి 3 రోజులు జరగనున్నాయి. అయితే ఈ 3 రోజులు రకరకాల కార్యక్రమాలు ఉండబోతున్నాయి. అందులో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 1:30కు నెక్లెస్ రోడ్లో సాయుధ దళాల పతాక దినోత్సవం మొదటగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి కూడా హాజరవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి 2 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్లో బ్రాహ్మణ వెల్లంలో చేరుకుంటారు. 2:40 ఉదయ సముద్రం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పైలాన్ దగ్గర డెలివరీ ఛానల్స్ ప్రారంభిస్తారు. అటునుంచి యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ కు వెళ్తారు. 800 మెగావాట్ల కెపాసిటీ గల 2వ యూనిట్ ను సీఎం ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. సాయంత్రం 4:30కు జీవీగూడెం దగ్గర ప్రభుత్వ మెడికల్ కాలేజ్ భవనాలను ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణను విద్యుత్ కాంతులతో నింపేందుకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ సిద్ధమవుతోంది. రాష్ట్రంలో రోజురోజుకు విద్యుత్ డిమాండ్ పెరుగుతోంది. సో ఇలాంటి టైంలో డిమాండ్కు అనుగుణంగా విద్యుత్ అవసరాలను తీర్చేందుకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ను సిద్ధం చేస్తోంది సర్కార్. విద్యుత్ కొరత కోతలను అధిగమించడంతో పాటు రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ కేంద్రంగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇవాళ థర్మల్ విద్యుత్ ప్లాంట్లోని 2వ యూనిట్ ను ప్రారంభించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ వెలుగులు పంచడానికి సిద్ధమవుతున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ 25,000 కోట్లతో అంచనా వ్యయంతో ప్రారంభమైంది. పనులు ఆలస్యం కావడంతో అంచనా వ్యయం కూడా భారీగా పెరుగుతున్న పరిస్థితి. దాదాపుగా ఇప్పుడు 35,000 కోట్లకు అంచనా వ్యయం పెరిగింది. అనేక పనులు ఆలస్యం కావడంతోనే ఈ అంచనా వ్యయం పెరిగినట్లుగా కూడా మనం చెప్పుకోవచ్చు. గ్రీన్ ట్రిబ్యునల్ వివాదాలు కావచ్చు, కరోనా లాంటి సమస్యలు కావచ్చు, ఈ 2 ఇష్యూస్ నేపథ్యంలోనే అంచనా వ్యయం పెరిగింది, పనుల ఆలస్యం కూడా పెరిగింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం కొంత ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టి కొంత పనులు ఆలస్యం చేసిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఆరోపణల నేపథ్యంలోనే రాష్ట్ర విద్యుత్ అవసరాలకు యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విద్యుత్ చాలా అవసరం. 4,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రానికి చాలా కీలకం కానున్న నేపథ్యంలోనే 2025 నాటికి ఈ పవర్ ప్లాంట్ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం వేగంగా పనులు చేస్తూ ఉంది. దాదాపుగా దీనికి సంబంధించి 2,800 ఎకరాల భూమిని ప్రైవేట్ వ్యక్తుల నుంచి కావచ్చు, అటవీ శాఖకు సంబంధించిన భూములన్నీ కూడా సేకరించారు. దీనికి సంబంధించి 100% సింగరేణి నుంచి బొగ్గును సేకరించే విధంగా ఇప్పటికే కార్యాచరణ రూపొందించారు. ఇందుకు సంబంధించి ఒక్క ఏడాదికి 14,000 మెట్రిక్ మిలియన్ టన్నుల బొగ్గు అవసరం పడుతుంది అనేది ఒక అంచనాకి వచ్చారు. దీనంతా కూడా సేకరించే విధంగా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇక్కడ చేరే విధంగా ప్రత్యేకంగా విష్ణుపురం నుండి యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కు ఒక రైల్వే లైన్ కూడా వేశారు. దాన్ని కూడా ఇప్పటికే ప్రారంభించారు. మరొక వైపు దీనికి సంబంధించి 400 ఎకరాల్లో ఒక నీరు ఇక్కడికి థర్మల్ పవర్ ప్లాంట్ కోసం నీరు కూడా అవసరం ఉంటుంది. పక్కనే కృష్ణానది కూడా ప్రవహిస్తున్న నేపథ్యంలో 400 ఎకరాల్లో ప్రత్యేకంగా ఒక చెరువును తవ్వి దాని నుండి నీటిని తీసుకొని ఉన్నారు. దీనికి సంబంధించి మరొక వైపు భారీగా ఫ్లై యాష్ ఇక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దగ్గరలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలన్నీ కూడా
దీని నుంచి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి వచ్చే యాష్ని కూడా తీసుకునే విధంగా ఇప్పటికే ఒక అభిప్రాయం కూడా వచ్చారు. అంతేకాకుండా ఫ్లై యాష్తో బ్రిక్స్ తయారు చేసే కంపెనీలు కూడా ఉండడం, అంటే 50 కిలోమీటర్ల రేడియస్లోనే యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్కి సంబంధించిన ఫ్లై యాష్ అంటే వచ్చే వేస్టేజ్ని వాడుకునేందుకు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండడం కూడా ఈ ప్లాంట్కు పెద్ద ఒక మంచి అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 14 సిమెంట్ ఫ్యాక్టరీలు ఉండడంతో పాటు 2 బ్రిక్స్ కంపెనీలు ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి దీని నుంచి వెలువడే 3.84 మిలియన్ మెట్రిక్ టన్నులకు సంబంధించిన యాష్ను కూడా వినియోగించుకునే విధంగా కార్యాచరణ రూపొందించారు. రాబోయే రోజుల్లో 2025 తర్వాత నుంచి దాదాపుగా 10 ఏళ్ల పాటు ఏదైతే రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఉంటుందో ఎంత దానికి సంబంధించి ఆ విద్యుత్ అంతా కూడా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి పూర్తిగా వినియోగించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. ఆ కార్యాచరణతో ముందుకు వెళ్తుంది. ఖచ్చితంగా మే 25 నాటికి థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్ను తీసుకోవడమే లక్ష్యంగా రాబోయే రోజుల్లో మరికొన్ని విద్యుత్ ఒప్పందాలు కూడా పూర్తిగా ముగిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి కాకుండా యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ విద్యుత్తును తీసుకునే విధంగా ప్రభుత్వ కార్యాచరణ అయితే కొనసాగుతుంది.